ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే గుడ్లు పెట్టడానికి అక్కడ బారు దగ్గర నుంచి ఇక్కడ ఒంటూరు వరకు ఈ సెంటర్లో ఎక్కడ గుడ్లు పెట్టినా సరే అటవ శాఖ అనేది వాటిని స్వీకరించి ఇలా సేఫ్ జోన్లో అయితే పెడుతుంది అనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గుడ్లు సేఫ్గా ఉంటాయి. చాలాసార్లు తాబేళ్ళు గుడ్లు పెట్టిన తర్వాత రాత్రిపూట నక్కలు ఇలాంటివి అంటే క్రూరమైన జంతువులు వాటిపైన అటాక్ చేసి ఆ గుడ్డుల్ని తినేస్తాయి అనమాట. అలా తినేయకుండా సేఫ్ జోన్లో అయితే మన అటవ శాఖ అనేది ఇలా సేఫ్గా ఉంచుతున్నాయి. ఇంకా ఏంటంటే గుడ్డులను స్వీకరించి దీంట్లో పెట్టిన తర్వాత దానిపైన ఒక నెంబర్ అయితే రాస్తారనమాట. అసలు ఎప్పుడు పెట్టారు ఏంటి అనేసి దానిపైన మనకు తెలియాలని అలా రాసి ఒక రిసిప్ట్ అనేది పెడతారు. అలా పెట్టిన తర్వాత అక్కడి నుంచి 41 రోజుల తర్వాత దానిపైన ఏంటంటే కొన్ని మార్పులు అనేవి ఏర్పడతాయి. ఎలా అంటే ఇప్పుడు అంటే ఆ గొయ్యి తీసిన తర్వాత దాని కింద అంటే ఇసుక దానికి దగ్గర కొంచెం కిందకి వెళ్ళడం, ఒక్కొక్క పిల్ల దాని పైనుంచి రావడం అనేది జరుగుతూ ఉంటాయి. వాటిని గమనించి 41 రోజుల తర్వాత వాటిని తీసి బయటకైతే వదులుతారు. అది వదిలే సమయంలో మీరు అంటే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే వదిలే సమయంలో చూడాలనుకుంటే మాత్రం నా నెంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీరు దగ్గర నుంచి అయితే చూసి ఆనందించవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే చాలా వెడల్పుతో అయితే వేసారనమాట ఈ షెడ్డు. ఇది ప్రతి సంవత్సరం కాకుండా సీజన్కి ఒకసారి అయితే వేస్తుంటారు. ప్రతి సంవత్సరం సీజన్ ప్రకారం వేస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఎప్పుడంటే 1వ నెలలో వేస్తారు. 1వ నెల నుంచి మళ్ళీ 4వ నెల వచ్చేంత వరకు ఈ షెడ్ అయితే ఇలాగే ఉంటుంది. ఇంతకుముందు ఈ షెడ్ తీసుకొని అక్కడ పెట్టేవారు అనమాట, మా ఊరు దగ్గరలో ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇలా ఊరు చివరిలో తీసుకొచ్చి ఇలా పెట్టారనమాట. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే సముద్రానికి దగ్గరగా అయితే ఉందన్నమాట. సముద్రానికి దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే తాబేలు గుడ్డులు అంటే గుడ్డులు పిల్లలు అయిన తర్వాత తొందరగా నీటిలోకి వెళ్ళేటట్లు ఇలా దగ్గరలో అయితే ఏర్పాటు అయితే చేశారు. ఇది ఇక్కడ మీరు చూసినట్లయితే చుట్టుపక్కల మొత్తం ఎదురుతో అయితే ఉన్నది. ఇక్కడ మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత దారి కూడా లోపలికి ఉన్నట్టు ఉంది. చూద్దాం, ఒకవేళ మనకి వీలైతే లోపల కూడా వెళ్ళి చూద్దాం అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు ఇదంతా ఎదురుతో అయితే ఉంచారనమాట. లోపలికి అంటే ఎలాంటి జంతువులు లోపలికి వెళ్ళనివ్వకుండా చాలా జాగ్రత్తగా అయితే కట్టారు. ఇక్కడ మీరు చూడండి, ఎదురులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా గట్టిగా ఉన్నాయి అనమాట ఎదుర్స్. ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా సరే తాబేళ్ళు గుడ్లు పెట్టడం చూసారు? అసలు ఎప్పుడైనా తాబేళ్ళు ఎంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా? అలాంటి చూడాలంటే ఫ్రెండ్స్ ఇంకా మా ఊరు వచ్చేయండి మీరు. తాబేలు గుడ్లు పెట్టేటప్పుడు అలాగే ఆ గుడ్లు పిల్లలు ఎలా అవుతున్నాయి ఏంటనైతే మీకు దగ్గర నుంచి చూడొచ్చు. అవనైతే మీకోసం అలాగా ఒక్కొక్క వీడియోలో చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే మొత్తం చూపించాను కదా, అక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు వచ్చాను. చాలా పొడవుగా ఉందన్నమాట. లోపలికి ఎక్కడ దారి ఉందైతే నేను చూస్తున్నాను, లోపలికైతే నాకు దారి దొరకట్లేదు. మొత్తం కట్టేశారనమాట, మంచిగా స్ట్రాంగ్ కట్టారు. ఎందుకంటే మంచి కట్టడం మంచిది, లోపలికి ఎవరికి వెళ్ళనివ్వకుండా ఇలా కట్టడం బాగుందన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా సరే మళ్ళీ ఎప్పుడైనా ఈ మధ్యలో తాబేళ్ళు అయితే గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టిన తర్వాత ఆ పిల్లలు ఎలా రెడీ అవుతున్నాయి ఏంటనైతే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీ దగ్గరలో ఇలాంటి సెట్స్ ఎక్కడైనా ఉన్నాయా? ఒకవేళ మీరు చూసుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనైతే కామెంట్ చేసి లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్, బాయ్.